కర్కాటక రాశి వారికి గురువు సంచరించేది డిసెంబర్ 5వ తారీఖు వరకే. తర్వాత కర్కాటక రాశికి 12వ స్థానానికి వస్తాడు. మళ్ళీ గురువు వెనకంజలోకి వెళ్ళిపోతున్నాడు. మిథున రాశిలోకి వచ్చేస్తాడు. ఈ మిథున రాశిలోకి గురువు వచ్చాడంటే 12వ స్థానం అవుతుంది. అప్పుడు వీరికి ఏంటంటే ఏదైనా డిసెంబర్ 5వ తారీఖు వరకే వీరికి ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, బిజినెస్ చేసుకునే దానికి కావచ్చు, పెళ్లిళ్ళు చేసుకునే దానికి కావచ్చు, ఏదైనా అనుకూలంగా ఉండేటువంటి సమయం కర్కాటక రాశి వారికి ఏంటంటే కనుక ఖచ్చితంగా డిసెంబర్ 5 వరకే ఉంటుంది. ఆ తర్వాత అనేది కొంచెం కష్టపారినటువంటి విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే గురువు 12వ స్థానంలోకి వస్తాడు. 12వ స్థానంలో గురువు రావడంతో వీరికి పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కువ కాలం నిలబడదు. భార్యాభర్తల మధ్యన ఎడబాటు భారం ఉంటుంది. 12వ స్థానంలో గురువు ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకూడదు. వీరికి మూఢ్యం కింద లెక్క వస్తుంది. కాబట్టి వీరు రానున్నటువంటి జూన్ జూలై వరకు కూడా ఈ కర్కాటక రాశి వారు పెళ్లి కానీ శుభకార్యాలు కానీ చేసుకోకపోవడం మంచిది. వారికి కలిసి వచ్చే కాలం రావాలనుకుంటే కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టకుండా ఆలోచించి మొదలుపెట్టుకోవాలి. ఒక జాబ్ అయితే చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నటువంటి వ్యాపారాలు ఏమైనా ఉంటే కొనసాగించుకోవచ్చు. అంతకుమించి కొత్తగా ఏం చేయకూడదు. ఇక ఇల్లు కొనుక్కోవాలి, స్థలాలు కొనుక్కోవాలంటే తప్పనిసరి పరిస్థితి కొనుక్కోవచ్చు, కానీ గృహప్రవేశం చేయకూడదు. ఇక